ఒక సాయంత్రం ఇచ్చుకుంటే ఏం చేస్తుంది సార్, ఏ రాత్రికో ఇస్తే ఎవరి వరకు అనేది కూడా అర్థం కాకపోతే. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చావు మనం? రాలే సార్, ఈసారి ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా హౌస్ వైఫ్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా వైజాగ్ అండి. మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మా తండ్రి సారీ. మిమ్మల్ని చూస్తానంత దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంచెల వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయారండి. నేను అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమైనా కావాలమ్మా? ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం. అమ్మా వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీతో కూడా ఇక్కడ? హస్బెండ్ వచ్చారమ్మా. ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారు. ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడ? నేను 15 years వచ్చాను సార్. హస్బెండ్ 20 years అయ్యింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఓ 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మీ 10 మంది వెళ్ళే లోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడిపోయారు అందరూ. ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు కదమ్మా. పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు. ఇప్పుడు కింద ఇన్ని అవస్థలు 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. అదేమ్మా, మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా. ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్లో పెడితే తీసుకుంటే? ఆన్లైన్లో మేము 3 పిల్లలు మా పిల్లల కింద చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైతే కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్లో పెట్టి కొన్ని ఆఫ్లైన్లో పెట్టి అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు పెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్టడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు కొండపైన. విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివ్వరు కూడా నా పిల్లలు. వాళ్ళ ధైర్యం కూడా ఏం కాదు. దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చాయి. ఎట్లమ్మా ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చామమ్మా. అందరు చూస్తారు, నేను చూడలేదని మా వారు తీసుకొచ్చారు సార్. అని ఇలా జరిగింది. నరకం అనుభవించాను సార్. ఆ 15 అందరి మీద పడిపోయి వస్తున్నాయి సార్. మీ ఆయన కూడా ఉన్నాడమ్మా? నమస్కారం బ్రదర్. ఇది ఇష్టం మాత్రం వద్దు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. బాగుంది. పాత వాళ్ళు ఇది పెట్టారు, వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు, తప్పు చేశారు. నాకు అదే బాధ ఉంది. నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం. ఈ 4 అంత మునుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది. వీళ్ళు తెచ్చారు, కొత్తగా తెచ్చారు. వీళ్ళు అనవసరంగా దాన్నే ఫాలో అయ్యారు. కూడా అందరికి రావు సార్. ఆన్లైన్లో కూడా రావు అందరికి. అదే రెండు పెట్టాలి. కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా
మన ఇదే మరికి ఇచ్చి టోకన్స్ ఇచ్చి టోకన్స్ ఇచ్చి నిలబడుకుంటారు. కూర్చుంటే ఎప్పుడన్నా దర్శనం కానీ అదే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఒకవేళ లైన్లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా పోయి తిరుక్కొని మళ్ళీ వచ్చి కాలు జాయిన్ అయిపోతారు. అది ఇంకా బాగుంటుంది. అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది, పోయి తిరుగుతారు, దేవుని దగ్గర ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు. అట్లా చేద్దాం, నేను చేస్తానమ్మా, ధైర్యంగా ఉండు. చాలా బాధపడుతున్నామ్మా. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను, అన్ని రేపే చేపించమా. క్యూలో వెళ్ళలేము. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం. నేను చేస్తాను, ధైర్యంగా ఉండు. చేస్తారు. ముందు కాంట్రాక్ట్ చేసేవాడిని సార్. కరోనా టైం నుంచి ఖాళీగా పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సాఫ్ట్వేర్ చేస్తున్నారమ్మా. కేంద్రం నెట్వేర్ కాడ అయిపోయిందని చేస్తున్నారు. ఎక్కడ, ఏ ఊరు మీది? మా నేటివ్ అయితే నందికొట్టు సార్. నందికొట్టు. పిల్లలు అక్కడ సెటిల్ అయినారు. పిల్లలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడికి, దేవుని దగ్గరికి? నేను చాలా సార్లు వచ్చాను సార్. ఇంతకుముందు ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేశారనమాట. నందికొట్టులో టీటీడీ కళ్యాణ కాంట్రాక్ట్ చేశారు. ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్. చాలా మన టీటీడీ. అదేమ్మా. అప్పుడు ఇంతకుముందు ఇట్లా రిబ్బన్ కట్టి పంపిస్తుంది సార్. అప్పుడు బాగా ఉంది, టైం ఇస్తుంది. ఇంకా మనం ఆ టైంకి పోయి ఆ టైంకి ఎప్పుడు కాబట్టి చోట్ల రిబ్బన్ చూపించి కట్టాను. నేను జ్ఞాపకం నాకు. అప్పుడు ఉన్నప్పుడే సార్ అది నేను పెట్టించాను, అప్పుడు పెట్టించాను. ఎక్కడ బస్ స్టాండ్లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికన్నే తిరిగి మళ్ళీ పైకి కొన్నాం. ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు ఫోన్లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు. మీ ఫేస్ చూసి, ముఖం చూసి దర్శనాన్ని కూడా అలో చేయొచ్చు. ఆ టయానికి బాగుంటుంది. టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కడైనా ఉంటారు. ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు. ఆ టైం పంపిస్తారు. తర్వాత మనం ఆ టయానికి వెళ్ళిపోవచ్చు, అక్కడే ఉండొచ్చు, కాళ్ళు బయట తిరగచ్చు. నిన్న అప్పుడే సార్ పూర్తి అన్యాయం సార్. కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా. అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా, మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు? బయట అంతా వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టలేదని ఏమన్నా వచ్చిందా? లేదు సార్. అంటే కొంతమంది ఊరికి చెప్తా ఉన్నారు, శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ. అంటే ఏదో ఊరికి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు. అది విన్నావు, నువ్వు కూడా విన్నావు? మెసేజ్ ఇలా కొత్త వాళ్ళు ఉండి చెప్పినారు, అంకుల్ శ్రీనివాసంలో లైన్లకి వదిలినారంట, చెట్లలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఆ గార్డెన్లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు వాళ్ళు ఏమన్నా? అది మాకు అక్కడ ఏమైంది అంటే సార్, గార్డెన్లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చున్నాం. బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో కూర్చోబెట్టినారు. గార్డెన్లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ టయానికి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి బ్యారికేడ్స్ అన్ని. అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేటు క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రానికల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం, లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు, గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. ఇక ఒక 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గలవ చేస్తుంటే కూర్చోబెట్టినారు. తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్నే నిలవనుంది. అసలు కూర్చోనీకి లేదు, ముందరికి జరగనీకి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేని వాళ్ళు కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా ఇంకా పూర్తి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేసుకున్నారో గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయాల, వీళ్ళు తోసేశారు. ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ తోసేశారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు, ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతారు. గేట్ తీసుకోవడం వల్ల
ఓపెన్ అయింది అని అంతే 3 సార్లు అయింది. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో అది మొత్తం ఒకరి మీద కడతారు. అదే దేవుని లీల. మేము బతకడం దేవుని లీల. ప్రాక్టికల్గా దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4గురికి మాత్రం ఇదే అయిందన్నమాట. 4గురికే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు, ఇంకా 8 మెంబర్స్ వీళ్ళందరికీ. ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుకుల కింద నుంచి పాదాల వరకు మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకు ఉంది, మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయినా చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను, చనిపోతానని ఇంకా యాక్సిడెంట్. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారని తను మిగతా వాళ్ళందరినీ వాళ్ళ డాడీని అందరికీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాడిన, ఒక ½ అన్ అవర్ పైగా లాడిన రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి వచ్చేసాడు. సిద్ధార్థ్ కదమ్మా. లేకపోతే ఎవరు తను ధైర్యంగా కాన్ఫిడెంట్గా లేడా? బయట ఉంటాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి, కానీ ఇలా బయట నుంచి ఇతరులు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఈ 5-6 సంవత్సరాల కదా, నువ్వు 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా. ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. తిరుమల ఇక్కడ పడతారన్నా ఎవరిని కూడా అందులోనే ఉంచి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తుంది జనం. ఎవరికి కూడా అదేమ్మా, అదే తల్లి. థ్యాంక్ యూ అమ్మా. 8 గంటలకే గేట్ మూస్తారు సార్. మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారిగేట్స్ వెనక నుంచి ఎక్కిసి ఒక మోర్ దెన్ 4000 పీపుల్స్ వెళ్ళిపోయారండి. లోపల అసలు ఎటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ అయిన గేట్. కనీసం రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్. 70 మంది ఉన్నారు, 90 మంది ఏం లేదు సార్, అది చెప్తున్నాం కదా. లేరమ్మా, లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరు మాత్రమే గేట్ దగ్గర ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు. నైట్ 7 o'clock వరకు లైటింగ్స్ కూడా ఏం లైట్ లేదమ్మా అక్కడ. లేదు. ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏం. మా అబ్బాయితో 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. నా హెడ్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపే, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది.
అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్ అంతే. ఈ లైన్లో ఒకటి ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు. ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం 2000 మంది ఒక రూప్లో నాపి బ్యాచ్గా విడిచేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా ఎప్పుడు? అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండపైన అయితే సార్ ఆ కాంప్లెక్స్లో పెట్టిస్తే అక్కడ మీరు 1 డే అయినా 2 డేస్ అయినా నీట్గా రూమ్లో ఉంటారు. అలా లైన్లోకి వెళ్ళి నీట్గా దండం పెట్టుకు ఉంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ, అదే మెయిన్ ఏదైతే దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు మెయిన్ అదే సార్. ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 డే అయినా 2 డేస్ అయినా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి ప్రతి మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. 95 కానీ మన దీంట్లో నుంచి రిసర్వ్ 95. నీ పేరు? నాగరాజు. నాగరాజు. చంద్రబాబు గారు అంటే నాది భీమిలి కాన్స్టిట్యూన్సీ, పక్కన భీమిలి. అంటే మాది ఎల్లపల్లి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఆడుకొని ఉంటుంది. ఒక్క బిట్నే భీమిలి కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్సీ మెకానిక్స్. ధైర్యంగా మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీపించారు. యాక్చువల్గా మాకు మా మదర్ కలిసి మాకు 82 కంటే రేషన్ కార్డు ఉంది. నేను ఇమ్మంటాను నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్నాకి ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా అంటే మాకు ఫ్యామిలీ అంతా బాగా. నేను ఒక పని చేస్తున్నానమ్మా, మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు అన్నీ చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికీ. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు అందుకే 2 కాళ్ళు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి ఎంఆర్ఐ చేశారు. కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించేట్టుగా ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి. అవన్నీ చేసి సెట్ చేయండి. ఓకే. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదా కదమ్మా? ఎప్పుడు చేసుకుంటావు దర్శనం? రేపు చేసుకుంటావా? ఏమా వచ్చిందే రేపు గురించి యాక్చువల్. అందుకని రేపే చేపిస్తానన్న. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేయించడం, అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేసి చేయమంటా. ఓకే మా ధైర్యం కూడా సరే. చేపించండి. అదే వర్కౌట్ చేసి అవన్నీ పెట్టండి. మదనపల్లిమా? నువ్వు ఒక్కడే వచ్చావా? 400 వచ్చారు. నేను ఒక 50 మందిని కాబట్టి అక్కడే 2 తెచ్చుకుని నాకు సాయంత్రం పెళ్ళే మళ్ళీ నా మంది ట్రిప్కి నా కూతురు ఉందా? నేను చూస్తాను. నీకెట్లుంది ఇప్పుడు? డాక్టర్లు ధైర్యంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ల్యాబ్స్ తెచ్చుకుంది. నాకు అర్థమైంది. తొక్కేసేస్తున్నారు వాళ్ళు. ఏం చేసేదానికి పోలీసులు కూడా ఏం చేసేదానికి. అదేమా పోలీసులు 10 మంది ఉంటుంది, ఇలా 5,000 మంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? డైలీ వస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు వచ్చావు? ప్రతి సూది వస్తాను సార్. నడుచుకుని వచ్చేది 5వ తారీఖు నుంచి నడుచుకుని వచ్చేది 400 మంది నడుచుకుని. ఎప్పుడు ఏకాదశికి వస్తావా? ఏకాదశి. అప్పుడు కొండపైన ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు లేవా? కొండపైన పెట్టేయండి సార్.
ఇక్కడ కింద పెట్టదని అయితుందో కాదని చాలా మంది పెట్టుకోవాలి. నాకు అర్థమైంది. మొన్న పోయిన పెట్టేయండి 4 దినాలకు టికెట్లు ఇందా ఆడే ఉంటాం బస్ మీద నేను చెప్పి కింద మాత్రం దయచేసి చేపిస్తాను. ధైర్యం కూడా నేను చేపిస్తాను. రేపే దర్శనం చేపిస్తాను. మనిషికి ఒక నా కూతురు కూడా చాలా నేను చూస్తాను, నేను చేపిస్తాను. మళ్ళీ ట్రీట్మెంట్ కావాలని మళ్ళీ దర్శనం అయినా కూడా మళ్ళీ వచ్చి చేపిస్తాను. ధైర్యం దయచేసి కింద మాత్రం వస్తారు. నేను ఈసారి నుంచి అక్కడి నుంచి పెడతాను. పైన పెట్టిందా 5 రోజుల కింద ఈ రోజు నుంచి ఇంకా అక్కడి నుంచి పెట్టిస్తాను. నాకు వదిలి పెట్టిన చూసుకోండి. సరేనా? ధైర్యం కూడా డాక్టర్లు అంబులెన్స్లు కూడా రాలేదు సార్. అంబులెన్స్లు కూడా రాలేదు. సరిగా రాలా. అంబులెన్స్లు కూడా రాలేదు. ఆటోలో మాట్లాడుకుని ఆటోలో వచ్చారు. ఆటోలో వచ్చేసి ఇన్సూరెన్స్లో వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసేస్తారు. డాక్టర్లు మాత్రం వాడతారు. లేకపోతే చచ్చిపోయింది. మేము కూడా చచ్చిపోయింది. కానీ ధైర్యం కూడా నేను మాట్లాడతాను. సరే, ఇక్కడ మాత్రం కింద మాత్రం పెట్టండి, చెప్తాను, నేను చేస్తాను. ఎవరికైనా బాగా ఇక్కడ బోన్స్ బ్రెస్ట్ బోన్ ఫ్రాక్చర్, అదర్వైజ్ స్టేబుల్ గా ఉన్నా. వేరే ఏదో చెప్పారు. ఇద్దరికి చెరై దశలు ఇచ్చి ఆవిడికి వీడికి అవన్నీ చేసి పంపించండి. మీరు క్యూర్ అయ్యాక చెరై దశలు ఇవ్వండి. ఇక్కడ 100 లక్షల రూపాయలు పంపిస్తాం. ధైర్యంగా ఉండమ్మా, అన్నీ చేస్తారమ్మా. ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. పడుకోను, ధైర్యంగా ఉండు, అన్నీ చేస్తారు. అవసరం లేదన్నారు. సర్జరీ అది అవసరం లేదన్నారు. అన్నీ చేసి పంపిస్తాం. సీరియస్గా ఉండి కొంచెం చేసి పంపిస్తాం. పడుకోమ్మా, ధైర్యంగా ఉండు. ఎట్లుండవమ్మా? நீங்கள் தமிழில் சொல்லுங்க, நான் சொல்லுவேன். తిరుపూరమ్మా. పేరండి. ఓకేమ్మా. ఎన్నోసారమ్మా ఇది? எத்தனை வருஷம் நீங்க வருது? ఫస్ట్ టైం అమ్మా. ఎంతమంది వచ్చారమ్మా? எத்தனை பேர் வந்தீங்க நீங்க? 2 பேர். யார் யார்? நானும் பொண்ணு வந்தோம். பொண்ணுங்க இருக்காங்க. வெளியில இருக்காங்க. அவங்களுக்கும் கொஞ்சம் சின்ன பிள்ளைனால தாங்கிக்கிட்டா. நீமா ஒரு கூப்பிட்டு வச்சாரு. அவங்க வந்து மேல அமுத்திட்டாங்களா எந்திரிக்கணும். படிப்பேరు. ధైర్యంగా ఉండం. నాలుగు உங்களுக்கு దర్శనం కొన్నారు. ధైర్యంగా ఉండు. ఎట్లున్నావు ఇప్పుడు? ఓకేనా? నువ్వేం చేస్తావమ్మా? బీటెక్ చేస్తావా? ఎవరు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఓకేనా? ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది?